గవర్నమెంట్ ద్వారా స్టార్ట్ చేసిన 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్తో భాగంగా ఈ వీక్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ నడుస్తుంది. దిస్ ఇస్ అ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ అవర్ బిలవెడ్ డీజీపీ సార్. లాస్ట్ ఇయర్ డిసెంబర్ స్టార్ట్ అయింది. అప్పుడు నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో 3 phases చాలా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ మంత్లో కూడా ఫుల్ 1 week మండే ఆన్వర్డ్స్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ కూడా చాలా ప్రోగ్రామ్ మేము చేసాము. టోటల్ చూస్తే టోటల్ 600 more than 600 ప్రోగ్రామ్స్ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో స్మాల్ అండ్ బిగ్ అన్ని కలిపి చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ రిలేటెడ్ పాయింట్స్ మేము కవర్ చేస్తున్నాము. ఫస్ట్ 3 phases విలేజెస్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో, కాలేజెస్ లెవెల్లో, సిటీస్లో, ఇంపార్టెంట్ యాక్సిడెంట్ ప్రోన్ విలేజెస్లో అన్ని ప్లేసెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీంతో పాటు పబ్లిక్ వెహికల్స్ వాడుతున్న డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, ట్రాక్టర్ డ్రైవర్స్, ట్రక్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, 2-wheeler డ్రైవర్స్ అందరికీ ఐ మెడికల్ చెకప్ అండ్ జనరల్ మెడికల్ చెకప్ కూడా చేయడం జరిగింది. అందరికీ సిబిఐ ట్రైనింగ్ అండ్ ఫస్ట్ ఎయిడ్ డ్రిల్ ట్రైనింగ్ రిలేటెడ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఐ మెడికల్ చెకప్ లో దాదాపు more than 1500 మందికి ఐ చెకప్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ more than 500 people కి ఐ స్పెక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఆల్మోస్ట్ 9 members కి మేజర్ ఐ సర్జరీ ఉంటే దీంట్లో కూడా మేము హెల్ప్ చేస్తున్నాము. ఇది కాకుండా ఎన్ఫోర్స్మెంట్ తో పాటు అవేర్నెస్ ప్లస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ హాట్స్పాట్ ఏరియాస్ వేర్ యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతుంది, అక్కడ ఏమైనా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చా ఇన్ కోఆర్డినేషన్ విత్ R&D డిపార్ట్మెంట్, నేషనల్ హైవే ఆఫీషియల్స్, స్టేట్ హైవే ఆఫీషియల్స్ ప్రివెంటివ్ మెజర్స్ మేము తీసుకుంటున్నాము సార్. కరీంనగర్ జిల్లాలో చూస్తే లాస్ట్ ఇయర్ more than 200 fatal యాక్సిడెంట్ జరిగింది. దీంట్లో అరౌండ్ 210 people చనిపోయారు. ఇది 1 year డేటా. ఈ ఇయర్ చూస్తే ఫస్ట్ 3 months లో 51 fatal యాక్సిడెంట్ కేసెస్ జరిగింది. కానీ కంపేర్ టు లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ సీన్ అ రిడక్షన్ ఆఫ్ ఆల్మోస్ట్ 16% కేసెస్ సార్. లాస్ట్ ఇయర్ ఫస్ట్ 3 months లో 61 యాక్సిడెంట్ జరిగింది. ఈ ఇయర్ 51 fatal యాక్సిడెంట్ జరిగింది. కానీ స్టిల్ వీ నీడ్ టు ఇంప్రూవ్ మోర్. మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ ఈస్ అవేర్నెస్. చాలా మందికి ఇట్లా అవగాహన లేదు, నెగ్లిజెన్స్ ఉంటాయి. హ్యూమన్ నెగ్లిజెన్స్ వల్ల more than 90% కేసెస్ జరుగుతుంది సార్. స్టాటిస్టిక్స్ చూస్తే 200+ ఫ్యాటల్ యాక్సిడెంట్ కేసెస్ లో 41% కేసెస్ లో 2-wheeler ఈజ్ ఇన్వాల్వ్డ్. దీంట్లో చనిపోయిన వాళ్ళ స్టాటిస్టిక్స్ చూస్తే 35%, అరౌండ్ 70 మంది 2-wheeler వాళ్ళు రైడర్స్ చనిపోయారు. దీనికి ఒకటే రీజన్ సార్, దే వర్ నాట్ వేరింగ్ హెల్మెట్. అందరికి సేమ్ రీజన్ ఉంది ఫర్ దట్, హెడ్ ఇంజరీ. 2-wheeler డ్రైవింగ్ అందరికీ తెలుసు, ఇట్స్ రిలేటివ్లీ డేంజరస్. ఎందుకు అంటే బండిలో అంత స్టెబిలిటీ లేదు కంపేర్ టు 4-wheeler. ఏమైనా చిన్న యాక్సిడెంట్ అయితే కూడా కింద పడిపోతే హెడ్ ఇంజరీ అయితే డెత్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో హెల్మెట్ రిలేటెడ్ అవేర్నెస్ మేము చాలా చేస్తున్నాం సార్. ఇప్పటి వరకు డిస్ట్రిక్ట్ లో లాస్ట్ 3.5 months లో ఆల్మోస్ట్ more than 1500 హెల్మెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది సార్. ఇది కాకుండా నెక్స్ట్ చూస్తే అరౌండ్ 50 people పెడిస్ట్రియన్స్ చనిపోయారు. అది కూడా రోడ్ లో వాకింగ్ చేసినప్పుడు, రోడ్ క్రాసింగ్ చేసినప్పుడు చూడకుండా అక్కడ వాకింగ్ చేస్తే, క్రాసింగ్ చేస్తే ఇట్లా యాక్సిడెంట్ జరుగుతుంది. చాలా మంది ఫోన్ వాడుతున్నారు వాకింగ్ చేసినప్పుడు, మొబైల్ 2-wheeler రైడింగ్ చేసినప్పుడు, ఈవెన్ 4-wheeler డ్రైవింగ్ చేసినప్పుడు ఫోన్ వాడుతున్నారు, హెడ్ ఫోన్స్ వాడుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ డిస్ట్రాక్షన్ అవుతుంది, 100% అబ్జర్వేషన్ మీది రోడ్ మీద ఉండదు. తర్వాత హెడ్ ఫోన్స్ వాడితే ఏమైనా సౌండ్ వస్తే, సమ్ హార్న్ సౌండ్ వస్తే, ఏమైనా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే యూ విల్ నాట్ లిసన్ టు హిమ్, యూ విల్ నాట్ పే అబ్జర్వేషన్. దీనివల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతుంది. సో ఇట్స్ అ వెరీ సీరియస్ మ్యాటర్. దీనివల్ల బ్యాన్ ఆన్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్, దెన్ నాట్ యూజింగ్ మొబైల్ ఫోన్ డ్యూరింగ్ డ్రైవింగ్ ఆర్ డ్యూరింగ్ వాకింగ్ ఆన్ ద రోడ్, దీని రిలేటెడ్ అవేర్నెస్ చేస్తున్నాం. కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో సార్ ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ we have very good CCTV coverage. దీంట్లో with the help of ANPR cameras నాన్ కాంటాక్ట్ చలాన్స్ చాలా చేస్తున్నాం సార్. దీంట్లో ముఖ్యంగా 7 types of violation రిలేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. హెల్మెట్ వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్, యూజ్ ఆఫ్ ఫోన్ వితౌట్ సీట్ బెల్ట్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ డ్రైవింగ్, దీస్ ఆర్ ద మెయిన్ వైలేషన్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. ఇది కాకుండా డ్రంక్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్మెంట్ మీద కూడా చాలా ఫోకస్ ఉంది సార్. దీని రిలేటెడ్ కూడా గుడ్ ఎన్ఫోర్స్మెంట్ ఇస్ బీయింగ్ డన్. కానీ ఎన్ఫోర్స్మెంట్ సఫిషియెంట్ లేదు. అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే more than 90% కేసెస్ లో హ్యూమన్ నెగ్లిజెన్స్ వల్ల డెత్స్ జరుగుతుంది. ఈ వీక్ లో సార్ స్టార్టింగ్ విత్ మండే గ్రామ సభ, ఎక్కడైనా యాక్సిడెంట్ అఫెక్టెడ్ విలేజెస్, యాక్సిడెంట్ ప్రోన్ విలేజెస్ ఉన్నాయి, అక్కడ గ్రామ సభ చేయడం జరిగింది సార్. దీంట్లో 94 విలేజెస్ లో రోడ్ సేఫ్టీ కమిటీ హ్యాస్ బీన్ ఫార్మ్. దీంట్లో టోటల్ more than 900 members ఉన్నారు సార్. దే హ్యావ్ బీన్
given awareness and training regarding road accidents. ఇది కాకుండా ఆ విలేజెస్ లో సిపిఆర్ ట్రైనింగ్ అండ్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ గురించి కూడా, సేఫ్ హ్యాండ్లింగ్ ఆఫ్ విక్టిమ్స్ దీని గురించి కూడా ఆఫ్టర్ దిస్ వీక్ విల్ స్టార్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ దట్. ఆ తర్వాత విజిట్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ హాట్స్పాట్స్, చౌరస్తా ఎక్కడెక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది అక్కడ కూడా ఆన్ స్పాట్ అది అవేర్నెస్ చేయడం జరిగింది. దెన్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ on the third day same awareness program and letter writing and posters competitions were done, sir. So atlage as per schedule we have covered different types of programs and innovative programs to convey this message of road safety awareness. Inka okati ee roju golden hour related awareness and rahavir scheme related awareness related programs specific ga anni district anni village lo chestunnam. చాలా మందికి ఈ స్కీమ్స్ గురించి తెలియదు. ఇంకా ఒకటి అబ్జర్వేషన్ ఏంటి అంటే, ఎవరైనా యాక్సిడెంట్ విక్టిమ్స్ రోడ్ మీద ఇట్లా ఉంటే ఈ టైంలో ఈ జనరేషన్ చూస్తున్నాము, ఎవరైనా హెల్ప్ చేయడానికి అక్కడ వెళ్ళట్లేదు. ఏమైనా యాక్సిడెంట్ అయితే మీ ముందు ఫస్ట్ థింగ్ ఇస్ అందరూ వీడియో రికార్డ్ చేస్తారు. ఈవెన్ వీడియో కాల్లో ఫ్రెండ్స్ కి చూస్తారు ఇట్లా యాక్సిడెంట్ జరిగింది, కానీ ఎవరైనా హెల్ప్ చేయరు. ఎందుకు ఇట్లా ఇన్సెన్సిటివ్ అయింది మన సొసైటీలో ఈ మ్యాటర్? దీని రిలేటెడ్ చాలా అవేర్నెస్ చేయడానికి మనకి ఉంది, అవకాశం ఉంది. దీని రిలేటెడ్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా స్కీమ్ వచ్చింది. మెయిన్ దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే, చాలా మందికి ఇది మిస్కన్సెప్షన్ ఉంది దట్ ఇట్లా యాక్సిడెంట్ విక్టిమ్ కి హెల్ప్ చేస్తే హాస్పిటల్ తీసుకెళ్తే తను చనిపోతే పోలీస్ కేసు అవుతుంది, పోలీస్ వాళ్ళు హరాస్ చేస్తారు. ఇట్లా జరగదు, అసలు జరగదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఇట్లా ఎవరైనా ఇట్లా హెల్ప్ చేస్తే వాళ్ళకి ప్రభుత్వం నుంచి బహుమతి కూడా వస్తుంది. రాబీర్ స్కీమ్ ప్రకారం ఎవరైనా పర్సన్ యాక్సిడెంట్ విక్టిమ్ కి హెల్ప్ చేస్తే 25,000 పర్ ఇన్సిడెంట్ కి రివార్డ్ కూడా వస్తాయి. ఇయర్ లో 5 times రావచ్చు. ఇది కాకుండా టాప్ పర్ఫార్మర్ ఎవరైనా ఉంటే దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి ₹1 lakh అవార్డు కూడా ఇంకా వస్తుంది. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ స్కీమ్. ప్లస్ హాస్పిటల్ ట్రీట్మెంట్ గురించి కూడా చాలా మందికి డౌట్ ఉంటాయి. దీని రిలేటెడ్ కూడా పిఎం రాహత్ స్కీమ్ వచ్చింది. దీంట్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ హాస్పిటల్లో ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో కూడా 33 హాస్పిటల్స్ కి ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ తీసుకెళ్తే 1.5 lakhs వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరుగుతుంది అప్ టు 7 days అండ్ ఇమీడియట్లీ స్టార్ట్ అవుతుంది. యాజ్ సూన్ యాజ్ యూ షిఫ్ట్ ద పర్సన్ టు హాస్పిటల్ అప్పుడు ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ బి కంప్లీట్లీ క్యాష్లెస్ and any type of police harassment will not happen. So these two schemes related, PM Rahat scheme and Rahavir scheme, దీని రిలేటెడ్ ఈ అన్ని యాక్సిడెంట్ అఫెక్టెడ్ విలేజెస్ అండ్ కాలనీస్ ఏరియాస్ లో మేము అవేర్నెస్ చేస్తున్నాము. ఈ రోజు కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టడం జరిగింది అందరికీ అవేర్నెస్ కోసం. ఒకసారి స్టాల్స్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు విజిట్ ద స్టాల్స్. కొన్ని రోడ్ సేఫ్టీ అవేర్నెస్ రిలేటెడ్ ఉంది, హెల్మెట్ అవేర్నెస్ రిలేటెడ్, సీట్ బెల్ట్ అవేర్నెస్ రిలేటెడ్, రోడ్ సైనేజెస్ అవేర్నెస్ రిలేటెడ్. ఇది కాకుండా రాహవీర్ స్కీమ్ అండ్ పిఎం రాహత్ స్కీమ్ రిలేటెడ్, సిపిఆర్ రిలేటెడ్, ఫస్ట్ ఎయిడ్ డ్రిల్ రిలేటెడ్ అండ్ నా లెఫ్ట్ సైడ్ లో కొన్ని యాక్సిడెంట్ వెహికల్స్ కూడా అది పెట్టడం జరిగింది. అది కూడా చూస్తే మీ అందరికి అర్థం అవుతుంది. ఒకసారి యాక్సిడెంట్ అయితే ఎట్లా కండిషన్ ఉంటాయి బండి ఈ కండిషన్ లో బండిలో ఎవరైనా లోపల కూర్చుంటే అతనితో ఎట్లా ఫెటల్ ఇంజరీస్ జరుగుతుంది, ఇది కూడా అర్థం అవుతుంది. సో అన్ని పెట్టడం జరిగింది. మై రిక్వెస్ట్ టు ఎవ్రీవన్ ఇస్ టు సీ ఆల్ ద స్టాల్స్ వన్స్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఓవర్. So thank you very much, sir, for giving me this opportunity. Thank you. ముఖ్యంగా అండర్ ద 99-day ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక and even prior to that the Arrive Alive campaign is going very successfully in Telangana. కొన్ని చాలా ముఖ్య విషయాలు ఒక రకంగా రేజ్ అవ్వడం జరుగుతుంది. I think the song which was played right now, I think we should use it, sir, even to disseminate to Gram Sabhas. I think all the mandal officers, we are living in an age of WhatsApp. Chala matuku ilanti paatalu I think they should be played in almost all the welfare institutions, in all our schools, in all our government schools. ACLB is here. I request us to disseminate as much. Second, I think we had a district level road safety committee meeting and I think we had a lot of significant issues raised up, sir. Accident prone, very peculiar sites of Karimnagar district, especially pertaining to Karimnagar rural, Kottapalli, LMD area. Lot of awareness. Inka further ga aa mandalaలలో ఇంకా further road activities, safety measures తీసుకునే activities in coordination with mandal level officers will be planned, sir.
Second aspect, which was very comprehensively discussed, is manaki Rahavir scheme and hit and run cases scheme kinda ప్రొవిజన్స్ ఉండడం ఒక రకంగా ఈ అవగాహన ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది మన జిల్లాలో. క్లెయిమ్స్ తక్కువ వస్తున్నాయి. ఐ థింక్ హార్డ్లీ వీ హ్యాడ్ 30 కేసెస్ ఆఫ్ హిట్ అండ్ రన్ క్లెయిమ్, వెరాజ్ ఈవెన్ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ హ్యావ్ మెన్షన్ దాట్ ఈ స్కీమ్ గురించి అవగాహన ఇంకా పెంచగలిగితే వెనెవర్ దేర్ ఇస్ ఎనీ క్రిటికల్ రోడ్ యాక్సిడెంట్, అది చాలా వరకు ఇట్ విల్ బికమ్ ఎ యూస్ఫుల్ టూల్ ఫర్ ద ఫ్యామిలీస్ టు రికవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్. Third aspect, comprehensive involvement of health department and transport department in terms of screening of our drivers, screening of our RTC drivers, screening of our driving community of autos, three-wheelers. Another very, very important issue which needs to be discussed is chala matuku manaki TVS 60 plus senior citizens who are often seen to be driving the TVS vehicle, while fitness issuance, ensuring that they are also using the services of corporation, ward level corporators, chala matuku if we are able to avagahana okavela manam penchagalugute, we can actually avoid a lot of road accidents pertaining to senior citizens, because that is again a very distressful component. So ee rakanga not only having the road safety GP level committees which involves all the sarpanches, upa sarpanches, public representatives, but a frequent emphasis on screening of all the health profiles of the driving community. I also through this kit I think we realized also that what is the critical role of the traffic police, which actually stands in the at critical junctions. So even wala health profiles DMHO garu I think a list తెప్పించుకొని ఒకసారి వాళ్ళ స్క్రీనింగ్ చేసేటట్టుగా కూడా చేయండి. And I congratulate everyone. I thank you for this opportunity, sir. I think you coming to our district and taking the lead in this drive is a huge thing for us. And I think congratulations to police department for not only conducting this program here, but across Arrive Alive theme variga week lo manam ekkadaithe entire jillalo avagahana penchagalgamo, I think that's a huge thing. We will continue to work towards it. Thank you all and all. అందరికీ నమస్కారం. ఈ Arrive Alive ఏ సేఫర్ రోడ్స్ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ ఇన్ తెలంగాణ అన్న పేరుతో నడుస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ గౌశాలం గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ శ్రీమతి చిత్ర మిశ్రా గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ కరీంనగర్ అశ్విని గారు, డాక్టర్ వెంకటరమణ డిఎం అండ్ హెచ్ఓ కరీంనగర్, చక్రవర్తి కరీంనగర్ ఎంవిఐ, శ్రీ కిరణ్ డిఈ ఆర్ఎండ్బి కరీంనగర్, సోహం సునీల్ ఐపీఎస్ అండర్ ట్రైనింగ్, ఇట్లాగే ఇట్లున్నటువంటి స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, ఇక్కడ వచ్చినటువంటి డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ సొసైటీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా నమస్కారం, గుడ్ మార్నింగ్. నార్మల్గా మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు మన అమ్మ కానీ నాయన కానీ ఏమంటారు, క్షేమంగా పోయి రమ్మంటారు, మంచిగా పోయి మంచిగా రా అంటారు. దానికోసం అని చెప్పి అరైవ్ అలైవ్ అంటే క్షేమంగా పోయి రాండి అంటే జీవిత ప్రాణాలతో రాండి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్కి అరైవ్ అలైవ్ అన్న పేరు మీద ఈ నామకరణం చేసి ఈ పేరు మీద నడిపిస్తున్నాం. ఇది స్టేట్లో భారతదేశంలో ఎంత పెద్ద సమస్య అయిపోయింది అంటే రోడ్ సేఫ్టీ అన్నది. మన స్టేట్లో తీసుకుంటే హత్యలలో చనిపోయిన వాళ్ళు 800 మంది ఉంటే రోడ్ల మీద యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు 7,500 మంది, అంటే 800 persons మర్డర్స్ లో చనిపోతే 7,500 మంది రోడ్ యాక్సిడెంట్స్ చనిపోయింది. అంటే ఆల్మోస్ట్ 9 to 10 టైమ్స్ ఎక్స్ట్రా అన్న రోడ్డు మీద చనిపోయింది అన్నమాట. అట్లీస్ట్ మర్డర్స్ లో చనిపోతే దానికి ఒక కారణం ఉంటుంది, ఒక మోటివ్ ఉంటుంది, ఒక చంపినోనికి ఒక అబ్జెక్టివ్ ఉంటుంది. వాళ్ళకి ఏదో పొలం పంచాయతీ ఉండొచ్చు, గట్టు పంచాయతీ ఉండొచ్చు, గెట్టు పంచాయతీ ఉండొచ్చు, చెట్టు పంచాయతీ ఉండొచ్చు, లేకపోతే పాత పగలు ఉండొచ్చు, లేకపోతే అక్రమ సంబంధం ఉండొచ్చు. ఏదో కారణాల వలన ఇంకొంచెం చంపుతాడు. కానీ ఇక్కడ రోడ్ మీద జరిగేటువంటి యాక్సిడెంట్ లో ఎట్లాంటి కారణం లేకుండా కేవలం నెగ్లిజెన్స్ వలన, పట్టించుకోతనం వలన, నిర్లక్ష్యం వలన సరిపోతున్నారు అన్నమాట. అందుకోసం అని చెప్పి ఇది ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది.
సామాజిక భద్రత సమస్యగా మారిపోయింది. కాబట్టి దీన్ని ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కలిసి చేస్తే లాభం లేదు. దీన్ని ఒక ఉద్యమం లేక మొత్తం ఎంటైర్ సొసైటీ మొత్తం ఉద్యమం లేక ఇందులో భాగస్వామ్యం చేసుకోవాలి. అన్ని వింగ్స్ ఆఫ్ గవర్నమెంట్, అన్ని ప్రభుత్వ శాఖలు అన్ని కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. అట్లనే రాజకీయ పరంగా కూడా వార్డ్ మెంబర్ స్థాయి నుంచి, గ్రామంలో ఉండే వార్డ్ మెంబర్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి వరకు కూడా అందరూ కూడా ఈ క్యాంపెయిన్ లో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చెందినటువంటి గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మేము అట్లాగే ఆనరబుల్ సీఎం గారితో ఇది రిక్వెస్ట్ చేసినప్పుడు వారు ఎంబడే యాక్సెప్ట్ చేసి, ఇది చాలా పెద్ద సమస్య, మనం దీన్ని ప్రతి గ్రామానికి గడపకు తీసుకుపోవాలి, ప్రతి వ్యక్తి కూడా దీనికి సంబంధించి చైతన్యంగా కావాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ టైం మాకు ఒక గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రోగ్రాంలో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ ఉండదు, కానీ ఫస్ట్ టైం దీన్ని ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఒక ప్రణాళిక ప్రోగ్రాంలో, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో దీన్ని ఇంక్లూడ్ చేసింది. మనకు ఇంతకుముందు సిపి గారు చెప్పినారు, రోడ్ యాక్సిడెంట్లు చనిపోతున్న వాళ్ళల్లో 60 to 70% మంది 2 వీలర్స్ నడిపిస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే నడుచుకుంటూ పోతున్న వాళ్ళు కానీ, రోడ్ మీద నడుచుకుంటూ పోతున్న వాళ్ళు కానీ. అంటే ఎంత వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. 2 వీలర్స్ వాళ్ళు ముఖ్యంగా అందరికంటే ఎక్కువ ప్రమాదకారులు. ఎందుకంటే 2 వీలర్స్ నడిపించే వాళ్ళల్లో ప్రతి ఊర్లో వెళ్తే 18-16 ఏళ్ల వయసు దగ్గర నుంచి 60-70 ఏళ్ల వయసు వరకు అందరూ నడిపిస్తారు. వాళ్ళకి బేసిక్ ప్రికాషన్స్ తీసుకోకుండా నడిపిస్తుంటారు అన్నమాట. బేసిక్ ప్రికాషన్స్ అంటే ఏంది? ఫస్ట్ థింగ్ ఈజ్ క్యారింగ్ ఏ హెల్మెట్ పెట్టుకోవటము. రెండవది వెనుక కూర్చున్న వానికి కూడా, పిల్లన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టడం. ఓన్లీ రైడరే కాకుండా, డ్రైవ్ చేసే ఆయనే కాకుండా వెనుక కూర్చున్న ఆయన కూడా హెల్మెట్ పెట్టడం. మూడవది ఏంది? చిన్నపిల్లలు ఎవరైతే 4 years అండ్ అబోవ్, 4 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళందరూ కూడా హెల్మెట్ పెట్టడం. 4 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండే వాళ్ళకు కూడా వాళ్ళ హెడ్ సైజు, వాళ్ళ తలకు సంబంధించిన సైజు సరిపోయే హెల్మెట్లు కూడా మార్కెట్లో దొరుకుతాయి. మీతో ఎంతమంది 2 వీలర్స్ ఉన్న వాళ్ళు, పేరెంట్స్ ఉన్న వాళ్ళు చేతులు లేపండి. ఎంతమందికి 2 వీలర్స్ ఉన్న ఫాదర్ ఉన్నారు, బ్రదర్ ఉన్నారు, చేతులు లేపండి. సో చాలా మందికి ఉన్నారు. మరి మీరు హెల్మెట్ పెట్టుకుంటున్నా ఒకసారి చేతులు లేపండి. మీ ఫాదర్ కానీ సగం మందికి వచ్చేసినాయి. ఇక వెనక వెళ్ళి పెట్టుకుంటే మరి అసలు ఆ సిద్ధాంతం లేదు మన దగ్గర, వెనక పెట్టుకోవడం అన్నది. అంటే మనం ఎంత లైట్ తీసుకుంటున్నామో చూడండి మన జీవితాన్ని. మనం ఇంకా సింపుల్ హెల్మెట్ ఎంత నెత్తి పెట్టుకోవడం అంటే, మన ప్యాంట్కి ఎట్లా బెల్ట్ పెట్టుకుంటాం అంత సింపుల్ హెల్మెట్ పెట్టుకోవాలన్నమాట, అంతే. ఇక పెద్దది ఇంకో విషయం ఏంటంటే ఫోర్ వీలర్ విషయం. 4 వీలర్ అంటే ఇది కార్లు కానీ, జీపులు కానీ, అటువంటి వెహికల్స్. మెయిన్గా మనం చేసే మిస్టేక్ ఏంది? 4 వీలర్స్ పైన ఎక్కినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం. ఎక్కువ పెట్టుకుంటే డ్రైవర్ పెట్టుకుంటాడు, డ్రైవర్ పక్కన కూర్చున్నా పెట్టుకోడు, వెనక కూర్చున్న వాళ్ళు పెట్టుకోరు. ఎంతమంది ఇన్మేట్స్ ఉన్నా కానీ, ఎంతమంది 4 వీలర్లో కూర్చున్నా కానీ అంతమంది సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే. దానికి సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి కారణం ఉన్నది. ఎందుకు అంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ అయ్యేది ఏంది? వానికి డోర్లు ఊసిపోతాయి, ఆ ముందున్న అద్దం పగిలిపోతుంది, పక్కన ఉన్నటువంటి అద్దం పగిలిపోవచ్చు. అటువంటిప్పుడు ఏమవుతుంది? ఆ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అంటే, కొన్నిసార్లు మనం బయట పడతాం, వెహికల్కి వెళ్ళి బయట పడతాం, లేకపోతే అద్దం పగిలిపోయిన అద్దంలోకి వెళ్ళి బయటకు పడతాం. బయటకు పడ్డప్పుడు ఏమవుతుంది? భూమికి తగలొచ్చు, మన తగలొచ్చు, తల పగిలిపోవచ్చు, లేకపోతే వేరే వెహికల్ వచ్చి వేరే మన వెహికల్ వెళ్ళిపోవచ్చు. కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకుంటే వెహికల్ లోపల ఉండిపోతాం మనం. వెహికల్ లోపల ఉండిపోవడం కాదు, కొన్నిసార్లు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాదు. మీకు తెలుసు, ప్రతి కార్లో ఎయిర్ బ్యాగ్ ఉంటే తెలుసు కదా. ఆల్మోస్ట్ అన్ని కార్లలో ఇవాళ రేపట్ల కొంచెం మంచి కార్లలో ఎయిర్ బ్యాగ్ వచ్చింది, తెలుసు కదా. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాదు. ఎయిర్ బ్యాగ్ ఎందుకు ఉంటుంది? సడన్ గా బ్రేక్ వేసినప్పుడు, లేకపోతే ఒక ఇంపాక్ట్ అయినప్పుడు, ఆ ఇంపాక్ట్ కు డ్రైవర్ ముందు ఉన్నటువంటి ప్రాంతం నుంచి కానీ, పక్కన కూర్చున్న ఆయన దగ్గర నుంచి కానీ ఒక ఎయిర్ బ్యాగ్ బయటకు వస్తుంది. దాంతో మనకు పెద్ద దెబ్బ తగలకుండా ఎయిర్ బ్యాగ్ ఆపుతుంది. కానీ మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సీట్ బ్యాగ్ యొక్క ప్రాముఖ్యం అది. మన గురించి మనకు చాలా పెద్ద నమ్మకాలు ఉంటాయి. నేను చాలా గొప్ప డ్రైవర్ను, నాకు చాలా మంచి డ్రైవింగ్ చేయొస్తుంది, ఎన్నిసార్లు తక్కువ తప్పించుకోగలుగుతాను నేను అని చాలా మందికి మీద భ్రమలు ఉంటాయి. అవి ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట. అట్లాంటి భ్రమలు పెట్టుకోవద్దు. ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు సెకండ్లో 10వ వంతు కూడా కాదు. సో మనకు ఆ రియాక్షన్ టైం ఉండదు. 1/10 సెకండ్లో మనం అయిపోతుంది అనమాట. బట్ మన మీద అట్లాంటి భ్రమలు పెట్టుకోవద్దు. మన జాగ్రత్తగా మనం డ్రైవ్ చేయడం ముఖ్యం. ఇక్కడ ఎవరన్నా
ఆర్టీసీ వాళ్ళు కానీ లేకపోతే ట్రక్ డ్రైవర్స్ కానీ ఉన్నారా, ఓనర్స్ కానీ, ట్రక్ ఓనర్ అసోసియేషన్ ఓనర్స్ కానీ అట్లాంటి ఉన్నారా ఎవరన్నా? ఎనీవే, ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి ఎందుకు అడుగుతున్నా అంటే, ఈ బండ్లందరూ కూడా రోడ్ల మీద పోతున్నప్పుడు రైట్ సైడ్ ఆ లేనుకు అంటుకొని పోతుంటారు. మనకు తెలుసు, ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ వస్తున్న రోడ్లు 4 లేన్స్ ఉన్నాయి, రెండింటి పక్క. ఈ పెద్ద బండ్లు ఏం చేస్తారు, ఏ బండి అయినా కానీ రైట్ సైడ్ లేని కతుక్కొని ఇక ముందు పోతూనే ఉంటారు అనమాట. దాంతో ఏమైపోతుంది, లెఫ్ట్ సైడ్ నుండి ఓవర్టేక్ చేయాల్సి వస్తుంది వేరే బండ్లకు. లెఫ్ట్ సైడ్ నుండి ఓవర్టేక్ చేయడం అనేది డేంజరస్ థింగ్. లెఫ్ట్ సైడ్ నుండి ఓవర్టేక్ చేయడం అనేది లేదు, చేయకూడదు. ఎందుకంటే మనకు డ్రైవర్ ఎక్కడ కూర్చుంటాడు, వెహికల్లో రైట్ సైడ్ కూర్చుంటాడు. మన వెహికల్లో రైట్ సైడ్ ఉంటుంది స్టీరింగ్, కాబట్టి డ్రైవర్ స్టీరింగ్ కాడ కూర్చుంటాడు. అటువంటిప్పుడు రైట్ నుంచి ఏదైనా వెహికల్ ఓవర్టేక్ చేస్తుంటే చాలా ఈజీ, చూడడం సులభం అన్నమాట. కానీ ఏం జరుగుతుంది, బికాజ్ ఈ బండ్లన్నీ కూడా రైట్ లేన్కు అతుక్కొని పోతున్నాయి కాబట్టి, పక్కకు లెఫ్ట్ సైడ్ లేన్లకు వస్తలేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేస్తున్నారు. లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయొద్దు, అది డేంజరస్. అన్ని వెహికల్స్, పెద్ద వెహికల్, చిన్న వెహికల్, ఆర్టీసీ బస్సు, ట్రక్, లారీ, టిప్పర్ ఆర్ 4-వీలర్ ఏదైనా కానీ సరే లెఫ్ట్ లైన్ లోనే నడిపించాలి. కేవలం ఓవర్టేక్ చేయడానికి మాత్రమే రైట్ లైన్ నుంచి ఓవర్టేక్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ లైన్కి వచ్చేయాలి. చాలా మంది ఏంటంటే ఇక రైట్ లైన్ కు స్టిక్ అయిపోతూనే ఉంటారు. ముఖ్యంగా ఆర్టీసీ వాళ్ళకి ఇంతకుముందు ఉన్నారు, ఎవరన్నా ఆర్టీసీ ఎండిగా ఉన్నారా, ఆర్టీసీ డిఎంగా ఎవరన్నా, ఆర్టీసీ వాళ్ళు కూడా అంతకుముందు మంచిగా నడిపించింది. కానీ ఈ మధ్య కాలం లేని వాళ్ళు కూడా రైట్ లైన్ కతుక్కొని పోతూనే ఉన్నారు అనమాట. సో లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయాల్సి వస్తుంది. అది పూర్తిగా తప్పు, అది చేయనియొద్దు. రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలి కానీ లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయొద్దు. రైట్ సైడే వెహికల్ నడిపియొద్దు, లెఫ్ట్ సైడ్ ఉండాలి వెహికల్. రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలి. ఇది పెద్ద మిస్టేక్. ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటి అంటే, హెడ్ లైట్లు పెద్దగా ఇస్తాం. హెడ్ ల్యాంప్స్ ఉంటాయి మన బండ్లకి, హెడ్ లైట్స్ హై బీమ్ మీద నడిపిస్తుంటాం. హై బీమ్ మీద నడిపించి ఎప్పుడైనా కానీ బిల్టప్ ఏరియా అంటే విలేజ్లు కానీ, పట్టణాలు కానీ, గ్రామాలు కానీ ఉన్నప్పుడు హై బీమ్ నుంచి లో బీమ్కి రావాలి. ఒకటి అంటే హై బీమ్ మీద నడిపించదు, లో బీమ్ మీద నడిపించాలి. తర్వాత ఆపోజిట్ డైరెక్షన్ లో ఇంకో వెహికల్ వస్తున్నప్పుడు ఈ బండి రెండు కూడా ఒకదానికోటి క్రాస్ అయ్యేంత వరకు కూడా లో బీమ్ లోకి ఉండాలి. తర్వాతనే హై బీమ్కి వచ్చేయాలి. మనం ఏం చేస్తాం సాధారణంగా, అన్ని ఈవెన్ కార్ అయినా కానీ సరే, స్కూటర్ అయినా సరే, టక్ ఏం చేసి లో బీమ్ కేసి మళ్ళీ హై బీమ్ కేసి వస్తుంటాం. టక్ అది తప్పు. లో బీమ్ కేసి ఆ ముందున్న వెహికల్ క్రాస్ అయ్యేంత వరకు కూడా, ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్ ఈ వెహికల్ క్రాస్ అయ్యేంత వరకు కూడా లో బీములనే ఉండాలి. తర్వాత హై బీమ్కి వచ్చేయాలి. అది పద్ధతి. దాంతో ఏంటంటే ఎందుకంటే చాలా పెద్ద లైట్, బాగా డార్జిలింగ్ లైట్ ఉంటుంది కాబట్టి ఇతని కళ్ళని కొంచెం డిజోరియంట్ అయిపోతాయి. కొన్నిసార్లు రియాక్షన్ తగ్గిపోతుంది, డిజోరియంట్ అయిపోతుంది కొన్ని క్షణాల పాటు. కాబట్టి లో బీమ్కి వచ్చేసి తర్వాత హై బీమ్కి రావాలి. ఇవన్నీ కూడా చిన్న మనం చేస్తున్న మిస్టేక్స్, మన చేతిలో ఉన్నాయి. దానికి డబ్బు ఖర్చు కాదు, కానీ మనం పట్టించుకోకపోవడం వలనో తెలియకపోవడం వలనో ఈ మిస్టేక్స్ జరుగుతున్నాయి అన్నమాట. తర్వాత రోడ్ల మీద అనాథరైజ్ గా పార్కింగ్ చేయడం. పక్కనే కెఫే ఉంది, రెస్టారెంట్ ఉంది, పోయి తాగొస్తాంలే, ఒక్క 5 నిమిషాలే కదా అని చెప్పి రోడ్ మీద పెట్టేసిపోతాం మనం. కానీ అది చాలా రోడ్ మీద అనాథరైజ్డ్ ప్లేస్లలో పార్కింగ్ పెట్టిన కూడా ప్లేస్లో మీరు పెట్టేస్తే అది పెద్ద యాక్సిడెంట్ కాబోతుంది. మీకు తెలుసు, చాలా మంది నిలబడిన వెహికల్స్ వెనక నుంచి గుద్దుకొని పోయి యాక్సిడెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే మరి దీనికి ఏం చేయాలి మరి? సరే, ఇవన్నీ ఉన్నాయి, ఇంత మేము కాపాడుకుని డ్రైవ్ చేసినా కానీ, ఇంత కేర్ తీసుకుని డ్రైవ్ చేసినా కానీ సంఘటనలు జరుగుతాయి, యాక్సిడెంట్ జరుగుతాయి. దానికి ఏం చేయాలి? దానికి ఉన్న ఏకైక తారక మంత్రం ఏంటా అంటే డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయటం. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంది? ఎప్పటికప్పుడు చుట్టూన్న పరిసరాలను గమనించుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ పోవటం. మరి ముఖ్యంగా అయితే స్కూల్ వచ్చింది అనుకోండి, ఓహో ఇక్కడ స్కూల్ రాబోతున్నది, ఇక్కడ పిల్లలు సడన్ గా రావచ్చు, రోడ్ మీదకి రావచ్చు, లోపల ఆట స్థలంలో ఆడుకుంటున్న పిల్లలు సడన్ గా బాల్ బయటికి తీసుకోవడానికి రావచ్చు అని ముందే అంచనా వేసుకొని కొంచెం స్లో డౌన్ కావటం అనమాట. లేకపోతే పక్క నుంచి ఒక పెద్ద విలేజ్ రోడ్ వస్తుంది, మెయిన్ రోడ్, మీరు హైవే మీద పోతున్నారు, పక్క నుంచి విలేజ్ నుంచి రోడ్ వస్తున్నది. ఆ విలేజ్ మీకు రైట్ ఆఫ్ వే ఉంటుంది, కరెక్టే, ఎందుకంటే మీరు హైవే మీద పోతున్నారు కాబట్టి మీకు రైట్ ఆఫ్ వే ఉంది, ఆయనకు లేదు రైట్ ఆఫ్ వే. మీరు ముందు మిమ్మల్ని పంపించిన తర్వాత ఆయన రావాలి, ఆయన తెలియకపోవచ్చు, రైట్ ఆఫ్ వే అంటే ఆయన తెలియకపోవచ్చు. సడన్గా ఆయన రోడ్ మీదకి వచ్చేస్తాడు, అప్పుడు మీరు బ్రేక్ కొట్టినా కానీ లాభం లేదు, యాక్సిడెంట్ అయిపోతుంది. కాబట్టి మీకు రైట్ ఆఫ్ వే ఉన్నప్పటికీ కూడా కొంచెం స్లో డౌన్ కావడం ముఖ్యము. సడన్ గా రావచ్చు ఎవరన్న ఉద్దేశంతో ముందే స్లో డౌన్ అయిపోతే తర్వాత ఆయన దాన్ని దాటిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ స్పీడ్ రావచ్చు. సో ఇది ఒకటి. మూడవది ఏంటి అంటే, మనకు ముందున్న వెహికల్స్ ఇక్కడ నుంచి పోతుంటాం, ఓవర్టేక్ చేస్తామో లేకపోతే చాలా స్పీడ్ గా పోతున్నట్లు నేను కూడా స్పీడ్ లో పోతా అని చెప్పి దాన్ని టెయిల్ గేటింగ్ అంటారు. అంత టెయిల్ గేటింగ్ చేస్తే సడన్ గా ఎదురుకున్న బ్రేక్ చేస్తే మీరు బ్రేక్ వేసే టైం ఉండదు. టైం ఉన్నా కానీ రియాక్షన్ టైం తగ్గిపోతుంది. టైం ఉన్నా కానీ ఆ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి పోయి గుద్దుకుంటుంది. దీన్ని ఏమంటారు? దీనికోసం ఏం చేయాలి?
కనీసంగా మీరు ఇక్కడ గేర్ వేస్తే, ఇక్కడ బ్రేక్ వేస్తే బండి ఎక్కడ అవుతుందో అని ముందే అంచనా వేసుకొని డ్రైవ్ చేసుకోవాలి. అంటే దానికి ఒక 3 సెకండ్ రూల్ అంటారు దాన్ని. 3 సెకండ్ రూల్ అంటే ఇక్కడ బ్రేక్ వేస్తే 3 సెకండ్ల తర్వాత ఎక్కడ అయిపోతుంది బండి, అది ముందు గమనించుకొని మీరు డ్రైవ్ చేసిన అనుకోండి, సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్టు అనమాట. సో ముందున్న పోతున్న వెహికల్ కి మనం కూడా ఎక్క పోతున్నప్పుడు సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి డ్రైవ్ చేయడం మంచిది. లేదు ఎందుకంటే ఆయన బ్రేక్ కొట్టినప్పుడు మనం కూడా ఆయన గుర్తుకుంటాం కాబట్టి. ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు నేను చెప్తున్నది. ఇక్కడ పెడెస్ట్రియన్స్ రోడ్ మీద మామూలుగా ఒక సేయింగ్ ఉన్నది ట్రాఫిక్ లో, పెడెస్ట్రియన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద రోడ్ అని. అంటే రోడ్డు మీద నడుచుకుంటూ పోయే వానికి అత్యధిక ప్రాముఖ్యం వేయాలి మనం. పెడెస్ట్రియన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద రోడ్ అని. కానీ మనం ఏం చేస్తాము, పెడెస్ట్రియన్ కు అసలు ఆయన బతికే కాదు, ఆయన లైఫే కాదు అన్నట్టు పోతుంటాం మనం. పెడెస్ట్రియన్ రోడ్ మీద కనిపిస్తే స్లో కావాలి, ఆయన రోడ్ క్రాస్ చేస్తుందో తెలియదు మనకు, ఎదురుకు వస్తుందో తెలియదు మనకు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, మీరు రోడ్ మీద పోతున్నప్పుడు ఒక వే పోతున్నప్పుడు పాత్వే ఉంటే పాత్వే మీద నడవండి. అన్ఫార్చునేట్లీ మన దగ్గర పాత్వేస్ ఉండవు, సపరేట్ గా పెడెస్ట్రియన్స్ కోసం అని చెప్పి సపరేట్ గా పాత్వేస్ ఉండవు. అటువంటిప్పుడు ఏం చేయాలి, వెహికల్ ఎంత నుంచి వస్తుంది, మీరు ముందు నుంచి పోతున్నారు, అది అవాయిడ్ చేసి డేంజర్ ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయడానికి మీరు ఎప్పుడైనా కానీ ఆపోజిట్ డైరెక్షన్ లో పోవాలి. అంటే ఇటు పక్క వెహికల్స్ పోతున్నాయి, ఇది మానేసేసి అటు పోవాలి. పోతే అటు నుంచి ఆపోజిట్ వచ్చే వెహికల్స్ మనకు కనిపిస్తుంటాయి కాబట్టి మనం ఏదైనా అనుకోకుండా సంఘటన జరిగే అవకాశం ఉంటే తప్పించుకోవచ్చు. వెనక నుంచి వెహికల్స్ వస్తున్నప్పుడు మనం ముందు పోతున్నాం, వెనక నుంచి వెహికల్స్ వస్తున్నాయంటే మనం దాన్ని ఎట్లు మాటి వెనక చూడలేము. కాబట్టి ఎప్పుడైనా కానీ పెడెస్ట్రియన్స్ కాలిబాటన పోతున్న వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ లో పోవాలి ఎప్పుడైనా కానీ. అంటే వెహికల్స్ అటు పక్క వస్తుంటే మనం ఇటు నుంచి ఇట్లా వెళ్ళామనుకోండి, మనకి అట్లీస్ట్ ఎదురుగా వస్తున్న బండి ఏంటో తెలుస్తుంది మనకు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, ఇవన్నీ స్కూల్లో చెప్పాల్సిన విషయాలు, కాలేజీలో చెప్పాల్సిన విషయాలు. వీటిని చాలా మంది చిన్న స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఉన్నారు కాబట్టి దీన్ని పాటించండి. మీరు మీ పేరెంట్స్ మీద ప్రెషర్ పెట్టకండి, నాకు స్కూల్లో ఫస్ట్ క్లాస్ వస్తే నాకు 2 వీలర్ కొనియమని చెప్పి. 2 వీలర్ ఎప్పుడు కొనిసుకోవాలి, మీకు ఏజ్ వచ్చిన తర్వాత, ప్రాపర్ గా డ్రైవింగ్ ప్రాక్టీస్ అయిన తర్వాత, మీకు లైసెన్స్ వచ్చిన తర్వాత మీరు 2 వీలర్ కొనుక్కోవాలి కానీ నడిపించాలి కానీ, అంతకంటే ముందు కాదు. పేరెంట్స్ కూడా దీని పట్ల సీరియస్ తీసుకోవాలి. ఇవాళ రేపట్లో ఉన్నారు ఒకరు కొడుకు ఇద్దరు కొడుకు, ఇద్దరు బిడ్డలు ఉంటారు, ఉండరు. కాబట్టి ఒకసారి వాళ్ళకి ఏమైనా అయింది అంటే మనకు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇది గమనించండి.